హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 19, 20వ తేదీల్లో అయితే నమ్మిన వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయే అవకాశం అయితే వీరికి చాలా ఉంది. కనుక ఏంటంటే గనక ఈ 2 రోజుల్లో కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, అలాగే మీరు ఓం ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 24 గంటల్లో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి ఎలా మోసం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే కనుక మీకు పెద్ద సమస్య అండి. నమ్మించి మిమ్మల్ని ఏంటంటే కనుక మోసం చేసే అవకాశం అయితే ఈ 2 రోజుల్లో అయితే అధికంగా కనిపిస్తుంది. కనుక ఆ వ్యక్తి ఎవరంటే మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. ఇలా ఎవరైనా డబ్బు ఇస్తామని అంటే నమ్మించి మోసం చేసేవారే, లేదంటే మీ యొక్క స్నేహం పేరుతో మోసం చేసేవారు బాగా నమ్ముతూ ఉంటారు. అలాగే క్లోజ్గా ఉండి వారిని ఇంకెక్కువ నమ్ముతారు. కనుక ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకండి. నమ్మిన వారు మోసపోతారు అన్నమాట. మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారండి ఎదుటి వ్యక్తిని చూసి వారి మనసులో వీరి గురించి ఏమంటుకుంటున్నారో, వారి మనసులో ఏ ఆలోచన ఉంది అనే అంత పసిగట్టే టాలెంట్ వీరి దగ్గర ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కాకపోతే మనం ఒక్కొక్కసారి ఏంటంటే గనక రివర్స్ అయిపోతూ ఉంటాం. మన మైండ్ ఒక్కొక్కసారి అంటే కొంచెం ఒక రకంగా పనిచేస్తుంది. కనుక కొన్నిసార్లు మనం కూడా బోల్తా పడే అవకాశం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాకపోతే కొందరు ఎక్కువ సార్లు బోల్తా పడతారు, కొందరు తక్కువ సమయంలో బోల్తా పడుతూ ఉంటారు. అప్పుడైతే నమ్మిన వ్యక్తితో మీరు దారుణంగా మోసపోతారు. అది ధనపరంగా కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించిన విషయంలో కావచ్చు. అంటే ఇంకా కొంతమందికి అయితే కేసులకు సంబంధించిన విషయాలు కూడా మీరు ఇక్కడ మోసపోయే అవకాశం అయితే ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. కనుక మీరు ఏంటంటే గనక అందరికీ జరుగుతుంది అండి అంటే గనక కొంతమందికి జరిగి ఉండొచ్చు, కొంతమందికి జరిగే అవకాశాలు అయితే 99% అయితే కనిపిస్తుంది. కనుక ఈ సింహరాశి వారు అధికంగా ఎవరిని కూడా ఈ 2 రోజులైతే ముఖ్యంగా డబ్బు పరంగా అయితే అస్సలు నమ్మకండి. డబ్బు తిరిగి మాత్రం జన్మలో అది మీకే చేతికైతే రాదు. మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ 2 రోజులు మిమ్మల్ని ఎవరైనా డబ్బు అడిగినా ఖచ్చితంగా ఇవ్వకండి. ఇలా ఇవ్వటం వల్ల మీరు మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఈ సింహరాశి వారు ముఖ్యంగా డబ్బు పరంగా అయితే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల మంచి సమయం అండి, బాగా కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత భార్యాభర్తలు అంటే ఒక పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా కూడా చక్కగా ఉంటుంది. ఇక మీకు అనుకూల ఫలితాలు అయితే పొందబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ పని చేసినా కానీ పనిని ప్రారంభించినా కానీ చాలా బాగానే ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. ఇక ఈ సింహరాశి వారు పని దగ్గర మీరు మంచి గుర్తింపునైతే పొందుతారు. ఇక పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ సింహరాశి వారైతే అధికంగా ఎవరిని నమ్మకండి. ఏంటంటే గనక మన వాళ్ళే అనుకుంటారు, కానీ అన్నా సరే మన వాళ్ళు అనుకొని అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. కనుక మీరు అందరి చేతిలో ఈజీగా అనేది మోసపోవడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని ఏంటంటే గనక హీళన చేస్తూ ఉంటారు, చాలా వరకు కించపరచడం అనేది జరుగుతుంది.
కనుక ఈ సింహరాశి వారు అధికంగా ఎవ్వరిని కూడా నమ్మకూడడమే మంచిది.